ఎన్నికల తర్వాత ఆయన కనిపించడమే మానేశారు. ఫలితాల తర్వాత ఒక్కసారి మెరుపు తీగలా వచ్చి మాయమైపోయారు. పోనీ అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు ఏమైనా ఉన్నాయంటే అది లేదు. అటు క్యాడర్ ఇటు లీడర్లు అసలు ఆయన ఏమైపోయారని వెతుక్కుంటున్నారు. గత ప్రభుత్వంలో తొడగొట్టిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెక్కడా అని అధికార పార్టీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. మరి ఇంతకీ ఎవరా నాయకుడు? అంతన్నారు ఇంతన్నారు, ఓడిపోయాక అడ్రస్ లేరు. గన్నవరం వంశీ గాయం. వైసీపీ హయాంలో విపక్ష నేతలపై విమర్శల్లో ముందున్న నాయకుడు ఇప్పుడు సౌండ్ చేయడం లేదు. చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన ఏమైపోయారని సొంత పార్టీ నేతలతో పాటు అధికార పార్టీ నేతల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గన్నవరంలో ఓడిపోయాక ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదాయన. ఫలితాల తర్వాత నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలతో వంశీ ఎక్కడని సొంత పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారి మాత్రమే గన్నవరం వచ్చిన వంశీ మళ్లీ కనిపించనే లేదు. మొన్నటిదాకా ఆయన్నే నమ్ముకున్న గన్నవరం వైసీపీ క్యాడర్ ఇప్పుడు రోడ్డున పడ్డామని నెత్తి నోరు బాదుకుంటున్నారు. టీడీపీ అగ్రనేతలపై విమర్శల విషయంలో ఒకే సామాజిక వర్గం నుంచి కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ పోటీ పడేవారు. ఇద్దరు టీడీపీ నుంచి వచ్చిన వారే కావడంతో విమర్శల డోసు పెంచాలంటే ఆ ఇద్దరు తెరపైకొచ్చేవారు. గన్నవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలు ఆధారం చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులను తిరగదోడడంతో వైసీపీ కీలక నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. వరుస కేసులతో పదుల సంఖ్యలో కీలక నేతలు కార్యకర్తలు జైలుకు వెళ్లారు. దీంతో వంశీ ఎక్కడున్నారని గన్నవరం నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది. అసలు ఏపీలోనే ఉన్నారా లేదంటే ఎక్కడికైనా వెళ్లారా? ఇక్కడే ఉంటే గన్నవరం ఎందుకు రావడం లేదని సొంత పార్టీలోనే జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వంశీ గన్నవరానికి దూరంగా ఉండడం వైసీపీ నేతలకు కూడా అంతుచిక్కడలేదు. చంద్రబాబు లోకేష్ పై విరుచుకుపడిన వంశీ వైసీపీ ఓటమితో పూర్తిగా సైడ్ అయిపోయారు. పార్టీ శ్రేణుల అరెస్టులు జరుగుతున్నా వంశీ కనీసం నియోజకవర్గం వైపు చూడకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వైసీపీ నేతలు లబోదిబోమంటున్నారు. అందుబాటులో లేకపోయినా నియోజకవర్గ పరిస్థితులపై కనీసం ఆరా తీయడం లేదని, అరెస్టై జైల్లో ఉంటే పరామర్శించిన పాపాన పోలేదని వంశీపై రుసరుసలాడుతున్నాయి గన్నవరం వైసీపీ శ్రేణులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులతో కొందరు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్లిపోయారు. కష్టకాలంలో వంశీ తానొక్కడే సేఫ్ జోన్లో ఉంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది గన్నవరం వైసీపీ క్యాడర్. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ అయిన వల్లభనేని వంశీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో కొందరు అరెస్ట్ అయినా ఇంతవరకు వంశీ జాడలేదు. మాజీ ఎమ్మెల్యే ఎక్కడని వైసీపీ నేతలు ఎదురు చూస్తుంటే ఎగిరెగిరి పడ్డ వంశీ ఎక్కడున్నాడని అధికార పార్టీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. వంశీ అజ్ఞాతం వీడి నియోజకవర్గానికి వస్తారా? క్యాడర్ కి భరోసా ఇస్తారా? అధికార పార్టీ టార్గెట్ లో ఉండడంతో మరికొన్నాళ్లు ఇలాగే మొహం చాటేస్తారా అన్న చర్చ జరుగుతోంది గన్నవరంలో.